హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? నేనైతే బాదంతో బర్ఫీ అయితే తయారు చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ అద్భుతం అండి. నేను వీడియో అయితే తీసుకున్నా, ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందని. చాలా చాలా బాగా వచ్చింది. అందుకు మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసా. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేశాను అన్నది చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు బాదం తీసుకున్నా. బాదం తీసుకుని హాట్ వాటర్లో అయితే బాదం పప్పు వేసుకోవాలి. ఇలా వేడెక్కితే చాలు. అలా బబుల్స్ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బాదం అయితే దాంట్లో వేసేసుకోవాలి. వేసుకుని 2-3 అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి. ఎంత ఎక్కువ నానితే అంత మెత్తగా అయితే పేస్ట్ అవుతుంది. ఇలా నానిన తర్వాత తొక్క అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనకి. ఇలా తీసేసుకోవడమే. తీసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో మనం కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నాకైతే ఒక టీ గ్లాసుడు, చిన్న గ్లాసుడు అంత పట్టింది. ఇలా పాలు యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా పట్టుకుని పక్కన పెట్టేసుకుని, ఈ లోపల గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1-2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకొని 1 కప్పు షుగర్ పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ పౌడర్ వేసా, త్వరగా అయితే దీంట్లో కలుస్తుంది. ఇలా కలుపుకున్నప్పటికీ లూజ్గా అయిపోతుంది. పెద్ద మంట మీద అయితే అస్సలు చేయకూడదు. చాలా చిన్న మంట మీద ఎంతో ఓపికతో చేసుకోవాలి. కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే లూజ్ అయిపోయింది, చూసారా? అలా లూజ్ అయిపోయిన మిశ్రమం మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసి అలా కలుపుతూ ఉండగా ప్యాన్ నుంచి అయితే సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయిపోయే మిశ్రమాన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోమన్నాను కదా అని అలా వదిలేస్తే మన పై లేయర్ అంతా గట్టిగా అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసినా సరే మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు గట్టిగా అవుతుంది. ఒక ముద్దలా అవ్వాలి. మెత్తగా స్మూత్గా ఒక ముద్దలా అయ్యేంత వరకు కూడా మనం అలా కలుపుకోవాలి. నాకైతే గరిటెతో వీలు అవ్వట్లేదని చెప్పి చేతితో కలుపుకుందామని చేపెట్ట కాలింది. నాకులా అయితే ఎవరు చేయకండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేపెట్టండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. మామూలుగా మనం ప్లేట్ పెట్టేసుకుని ఇలా ఇలా మ్యాష్ చేస్తే ప్లేట్ అయితే జరిగిపోతుంది. అందుకని చెప్పి క్లాత్ అయితే వేసుకుని దాని మీద ప్లేట్ పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే ప్లేట్ జరగదు. నేనైతే ఇలా సర్దుకోవడానికని చెప్పి ఎందుకులే అప్పడాల కర్రతో అయితే బాగా వస్తుంది కదా, చపాతీ కర్రతో అని చెప్పి చపాతీ కర్ర పక్కన పెట్టుకుంటే మా సాయిగాడు పట్టు వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. అందుకని చెప్పి పప్పు గుత్తతో అయితే సమానంగా చేసుకున్నాం. 1/2 ఇంచ్ అయితే సమానంగా చేసుకుని ఇలా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవడమే.
నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఒక్క 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుని తరువాత మనకి ఎలా కావాలితే అలా అస్సలు మనం ఎలా కట్ చేసామో అలాగే షేప్ అయితే వచ్చేస్తుంది. ఇరగడం అన్నది జరగదు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. 15,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు కానీ దాంట్లో 10,000 మంది కూడా నా వీడియో ఫుల్గా చూడట్లేదు. ప్లీజ్ అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం షేప్లో కట్ చేసుకుని ఆరిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా టేస్టీగా అయితే ఉంది. మాకైతే ఆ నైటే ఖాళీ అయిపోయినాయి. మా సాయి చూడండి మధ్య